అగ్రికల్చర్ ఆఫీసర్లు అందరూ కలిసి కూడా రైతులకు అన్యాయం చేస్తున్నారు. దీని మీద రైతులు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖబర్దార్ 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 ఖబర్దార్. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనేది ఒక రైతులను మోసం చేసే గవర్నమెంట్ గా చరిత్రలో నిలిచిపోయింది. గవర్నమెంట్ అనేది దొంగ సూత్య. రావాలి 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 కలెక్టర్ రావాలి కలెక్టర్ రావాలి వెంటనే కలెక్టర్ రావాలి కలెక్టర్ రావాలి కలెక్టర్ రావాలి అగ్రికల్చర్ ఆఫీసర్ రావాలి అగ్రికల్చర్ ఆఫీసర్ రావాలి అగ్రికల్చర్ ఆఫీసర్ రావాలి అర్హులైన రైతుల వెంటనే అర్హులైన రైతుల వెంటనే అర్హులైన రైతుల వెంటనే అర్హులైన రైతుల వెంటనే కొత్తపల్లి మండల్ ఆసిఫ్ నగర్ బ్రాంచ్ ఇండియన్ బ్యాంక్ ఈ బ్రాంచ్ లో కేవలం మా గ్రామం కొత్త కొండాపూర్ గ్రామంలో ఒక 600 మంది రైతులు ఉంటే ఇవాళ లాస్ట్ విడుదల వచ్చిన పేర్లు కేవలం 4 వచ్చినాయండి. సెకండ్ విడుదల వచ్చేసి 4 వచ్చినాయి. ఫస్ట్ విడుదల వచ్చేసి 4 వచ్చినాయి. 600 మందిలో 12 మంది రైతులకు రుణమాఫీ జరిగిందని చెప్పేసి ఇండియన్ బ్యాంక్ వారు చెప్తారు. మేము అగ్రికల్చర్ ఆఫీస్కు వెళ్తేనేమో బ్యాంకుకు తప్పు ఉంది, బ్యాంకు ప్రాబ్లం ఉందని చెప్పేసి అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్తారు. ఇక్కడికి వచ్చి అడుగుతేనేమో అగ్రికల్చర్ ఆఫీసర్కి మేము డాటా పంపించేసినాం, అక్కడికే వెళ్ళాలి, మీరు మా దగ్గర రావద్దని చెప్పేసేమో అగ్రికల్చర్ ఆఫీసర్స్ అంటారు. వీళ్ళిద్దరు నడుమ రైతులతో చెలగడ వాడతారు మొత్తం మీద. మమ్మల్ని ఏం చేయమంటారు, ఏం చేసుడు అర్థం కాని సిచ్యువేషన్. బ్యాంక్ మేనేజర్ అడిగితే మీరు చదువుకున్నారు కదా, పేపర్ స్టేట్మెంట్ వచ్చింది వల్ల మీకు చదువు రాదా, చదువుకున్నారు కాబట్టి మీరు అగ్రికల్చర్ ఆఫీస్కి పోండి, ఏవో గారు మీ ఆ ఇంటికే వస్తారట అంటే. మొన్న 2 days బ్యాక్ 4 days బ్యాక్ వస్తే 15వ తారీఖు దాకా ఆగుర్రి, అందరికీ కూడా రుణమాఫీ క్లియర్ అవుతాయి అని చెప్పేసి ఇదే బ్యాంక్ మేనేజర్ చెప్పాడు. ఇవాళ వస్తేనేమో మీరు అగ్రికల్చర్ ఆఫీసర్లు వస్తారు, ఏవో గారు వస్తారు, అక్కడనే మీకు మాఫీ జరుగుతుంది, మీరు అక్కడికి వెళ్ళే ఫుల్ డీటెయిల్స్ తీసుకోరని చెప్పేసి ఇవాళ బ్యాంక్ మేనేజర్గా మాట్లాడతారు. ఏమన్నా అంటే మీరు చదువుకున్నారా, చదువుకోలేదా, మీకు చదువు వస్తుంది కదా, ఎడ్యుకేషన్ పర్సన్సే కదా అంటే మేము చదువుకుంటేనే మీరు లోన్లు ఇస్తారా ఇలా అంటే మీరు మాకు చదువు చెప్పడానికి రమ్మన్నాం, వీడికి చదువు నేర్చుకోవడానికి లోన్లు మాఫీ చేయాలని చెప్పేసి మేము మా బాధ చెప్పుకోవడానికి వస్తే మీరు చదువుకున్నారు కదా అంటే మా చదువుతో మీకేం పని అండి, మాకు లోన్లు మాఫీ కాలేస్తారు అని చెప్పేసి మేము వచ్చినాం, మా బాధ చెప్పుకుందామని మేము వస్తే మీరు చదువుకున్నారు కదా, అది ఎందుకు అవన్నీ అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. మేనేజర్ గారు కూడా బయటికి పోయి ధర్నా చేసుకోండి, మా దగ్గర మీరు ఎటువంటి గొడవ చేయొద్దు, ఆర్గ్యుమెంట్ చేయొద్దని చెప్పేసి మేనేజర్ గారు చెప్పడం జరిగింది. దాని ద్వారానే మేము బయటకు వచ్చి శాంతియుతంగా మేము మా యొక్క నిరసన తెలుపుతున్నాం. మాకు ఎటువంటి న్యాయం జరగాలి, మాఫీ కావాలి, రైతులందరికీ మాఫీ కావాలి. అది అగ్రికల్చర్ ఆఫీసర్ చేస్తారా, బ్యాంక్ వారు చేస్తారా, డాటా పంపకనే రైతులకు ఎవరికి కూడా ఇక్కడ ఈ ఇండియన్ బ్యాంక్ ఓన్లీ ఆసిఫ్ నగర్ ఇండియన్ బ్యాంక్ ఈ ప్రాబ్లం 600 మంది రైతులలో 4 పేర్లు వస్తాయా, అవి ఇంకా చాలా మంచిగా వస్తాయి.